ఎంబీబీఎస్ అయిపోగానే ఎంబీబీఎస్ఏ కదా అయింది, నెక్స్ట్ పీజీ, ఎండి అని ఇలా వాళ్ళని బాగా అండ్ మనం అనుకుని మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నంత సులభం కాదు. వాళ్ళకున్న సబ్జెక్ట్స్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ పేపర్స్ కానివ్వండి, ప్రాణాలను కాపాడగలిగిన అంటే దేవుడి తర్వాత దేవుడు లాంటి ప్రొఫెషన్ అయ్యేటప్పటికి అబ్వియస్గా 32 అవర్స్ డే ఆఫ్టర్ డే, అంటే ఒక మొత్తం 24 అవర్స్ పనిచేసి మళ్ళీ ఆగి మళ్ళీ 24 అవర్స్. కార్పొరేట్ వచ్చాక వాళ్ళకి టార్గెట్స్, వాళ్ళకి మందుల టార్గెట్స్, ఫీజు టార్గెట్లు, సర్జరీల టార్గెట్లు అంటూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ధాత్రి. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ స్కిల్స్ ట్రైనర్, సైకాలజిస్ట్ నళిని గారు. హలో మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, రీసెంట్గా నేషనల్ మెడికల్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దేశం మొత్తంలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్లో 4గురిలో ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పీజీ స్టూడెంట్స్లో కూడా ప్రతి 3లో ఒకరు సూసైడ్ టెండెన్సీకి గురవుతున్నారు. అసలు వాళ్ళ మీద ఇంత ప్రెజర్ ఎందుకు ఉంటుంది? ఎందుకు డాక్టర్లకు ఇట్లా అవుతుంది అంటే, మనకి ఏంటంటే ఒక డాక్టర్గా అవ్వాలంటే కనీసం వాళ్ళ ఒక సీట్ రావాలంటే మీరు ఆలోచించండి, సుమారుగా 7th క్లాస్ 8th క్లాస్ నుంచి వాళ్ళలో ఆ దృష్టి పెట్టేస్తారు, నేను డాక్టర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి అని. దానికోసం వాళ్ళు 10th నుంచి ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు చదివే చదువు, వాళ్ళు స్పెండ్ చేసే అవర్స్, వాళ్ళు అసలు ఇంకా ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ ఎటువంటి ఇంపార్టెంట్ విషయాలకి వాళ్ళు అటెండ్ అవ్వరు. ఎగ్జామ్స్ అంటారు, నీట్ అంటారు, ఇవంటారు అవంటారు, వాళ్ళకి ఏమాత్రం టైం ఉండదు అసలు వాళ్ళకి. తర్వాత కౌన్సిలింగ్ వెళ్ళి ఎంబీబీఎస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వాళ్ళు మొదటి లక్ష్యాన్ని మాత్రమే ఛేదించారు, ఏది సీట్ రావడం, అందులో సర్వైవ్ అవ్వడం, అందులో ఎగ్జామ్స్ పాస్ అవడం, అందులో ఉన్న మ్యాటర్ అంతా గుర్తు పెట్టుకోవడం, అదంతా వాళ్ళు మళ్ళీ క్వాలిఫై అవ్వడం, ఎంబీబీఎస్ అనేది క్వాలిఫై అవ్వడం, ఇది ఇంకా పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం. మరి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని ఇప్పుడు ఎవరైనా మీరు ఎంబీబీఎస్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇప్పుడు అన్నారు ఎందుకు ఒత్తిడి అంటే, ఎంబీబీఎస్ సీట్ రావడమే జీవితంలో పెద్ద చాలా కష్టమైన విషయం. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళని కూడా మనం ప్రశాంతంగా ఉండనేమట్లా. ఎంబీబీఎస్ సరే నెక్స్ట్ ఏంటి అని అడుగుతాం. అంటే వీ వాంట్ ఎవ్రీ వన్ టు బి ఎక్స్పర్ట్. కార్డియాలజిస్ట్ అయిపోవాలి వాళ్ళు, గైనకాలజిస్ట్ అనో అంటే ఒక కంపల్సరీ పీజీ చేసేసి మళ్ళీ వాళ్ళు ఒక హైయెస్ట్ పీజీ డాక్టర్ మాత్రమే అవ్వాలి. ఎంబీబీఎస్ ఆగిపోతే అదేదో అంత చేసాక కూడా మళ్ళీ సగం జర్నీలో వాళ్ళని ఆపేసిన విధంగా వాళ్ళని చూడటం జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ లో వాళ్ళ ప్లేస్మెంట్ కానీ, వాళ్ళకి వచ్చే జీతాలు కానీ, వాళ్ళు పడిన కష్టానికి, వాళ్ళ ఎంబీబీఎస్ అవడం కోసం వాళ్ళు పెట్టే ఖర్చుకు కానివ్వండి. ఈ రోజుల్లో ఎంబీబీఎస్ అయిపోగానే ఎంబీబీఎస్ఏ కదా అయింది, నెక్స్ట్ పీజీ, ఎండి అని ఇలా వాళ్ళని బాగా స్ట్రెస్ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే ఏంటి, ఎవరు ఏం చేసినా కూడా హైయెస్ట్ ఒక దానికి ఏం చేయాల్సి వస్తుంది. లేని వాళ్ళు లేరా, వాళ్ళు తక్కువ అనట్లా. అసలు ఎవరు తక్కువ కాదు, ఓ రకంగా అసలు ఆ సీట్ కొట్టడమే ఆల్రెడీ గ్రేట్ అక్కడ. అందులో ఇంకా 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 హై, ఒక స్థాయి తర్వాత ఒక స్థాయి వెళ్ళాల్సి అనుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ లక్ష్యాలు మనం మాట్లాడుకోవడానికి మనకి ఎంత టైం పట్టిందంటే, ఆ ఒక్కొక్క లక్ష్యం కోసం వాళ్ళు పడే కష్టం, ఆ పడే క్రమంలో వాళ్ళకుండే ప్రెషరు, వాళ్ళ ఫెయిల్యూర్స్, వాళ్ళ సక్సెస్, వాళ్ళకున్న ఫియర్స్, ఎంత ప్రెషర్ తో కూడుకున్న ఫీల్డ్ అంటే అది. దానివల్ల వాళ్ళు ఇంత మానసికమైన వాటికి గురవుతున్నారు. అండ్ మనం అనుకుని మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నంత సులభం కాదు. వాళ్ళకున్న సబ్జెక్ట్స్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ పేపర్స్ కానివ్వండి, గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఎన్ని ఎనార్మస్. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఎంబీబీఎస్ బైపీసీ తీసుకో, ఎంబీబీఎస్ఏ రావాలని వాళ్ళని బాగా ఇచ్చేస్తున్నారు. కొంతమంది ఇంట్రెస్ట్ లేకపోయినా సీట్ తెచ్చుకొని తర్వాత సఫర్ అవుతున్న వాళ్ళు. ఇంట్లో ఇప్పుడు ఇద్దరు ఉన్నారంటే ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, లేకపోతే ఇద్దరు ఇంజనీర్, లేకపోతే ఇద్దరు డాక్టర్లు, ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటే కంపల్సరీ డాక్టర్ అయిపోవాలి. ఇలాంటి ప్రెషర్స్. అంటే ఇప్పుడు కొంత మార్పు అంటూ కొంత వచ్చింది అనుకోండి, పూర్తిగా అందరు మారిపోయారు అనటం లేదు, కొంత మార్పు వచ్చింది. ఇప్పటికీ డాక్టర్లు తల్లిదండ్రులు ఉంటే డాక్టర్ ఏం చేస్తున్న పిల్లలు ఏం లేరు. అలాగే తల్లిదండ్రులకు అసలు ఏమాత్రం అవగాహన లేకపోయినా కూడా డాక్టర్ అవ్వాలనుకుంటున్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే నోబుల్ ప్రొఫెషన్ కదా, ప్రాణాలను కాపాడగలిగిన అంటే దేవుడి తర్వాత దేవుడు లాంటి ప్రొఫెషన్ అయ్యేటప్పటికి అబ్వియస్ గా దానికి ఎప్పుడు గౌరవం అంతే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరన్న ప్రెషర్ వరకు వస్తే మాత్రం ఇది వాళ్ళకి నెంబర్ ఆఫ్ థింగ్స్ మీట్ అవ్వడం ఒక ప్రెషర్. తర్వాత
మీరు అన్నారు పీజీ డాక్టర్లో సూసైడల్ టెండెన్సీస్ ఉంటున్నాయని. డ్యూటీ అవర్స్ కనుక్కోండి, అసలు నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. 32 hours కంటిన్యూస్ 36 hours 32 hours డే ఆఫ్టర్ డే, అంటే ఒక మొత్తం 24 hours పనిచేసి మళ్ళీ ఆగి మళ్ళీ 24 hours పనిచేసి ఇలా ఉండే పరిస్థితి. అంటే ఇప్పుడు వేరే వేరే వాళ్ళు ఉన్నారని అనుకోండి, నా పని అయిపోయింది, నా వర్కింగ్ అవర్స్ అయిపోయింది, నేను కట్టేసి వెళ్ళిపోతా అని చెప్పగలిగిన కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. చెప్పొచ్చు, జనాలు వెయిట్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఒకటి ప్రొఫెషనలిజం, ఇంకోటి ఎథికల్ ఆబ్లిగేషన్. ఒకటి అంటే ప్రొఫెషన్ వరకు వచ్చే ప్రొఫెషన్ పరంగా వాళ్ళు ఎక్కడైతే డ్యూటీలు వేస్తున్నారో అది వాళ్ళ పైన వాళ్ళని కాదనుకుంటూ వాళ్ళు చెయ్యాలి. రెండు, ఒకళ్ళు ఇబ్బందికరంగా ఆరోగ్యకరమైన ఇబ్బందితో వాళ్ళు వచ్చినప్పుడు అబ్బే నాకు కాదు, నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతే చాలా రూడ్ గా ఉంటుంది. నువ్వేం డాక్టర్ అన్న భావనలో ఉంటారు. సో వాళ్ళ టైమింగ్స్ కి అసలు అన్లిమిటెడ్ టైమింగ్స్ ఉంటాయి. ఎవరికైనా శరీరం అలసిపోతుంది కదా, ఎవరికైనా మానసికంగా మనం అలసిపోతాం కదా. అలసట మీదే మళ్ళీ 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 పనిచేస్తూ, ఇంకా పీజీ డాక్టర్లు అన్నప్పుడు వాళ్ళ చదువుని ఇటు ట్రైనింగ్ ప్రాక్టీస్ ని రెండింటినీ కూడాను వాళ్ళు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి, ఎక్కడి నుంచి అంత ఓపిక, ఎక్కడి నుంచి అంత స్పిరిట్ వస్తుంటుంది, ఇది ఒకటి. రెండోది ఆర్థిక పరమైన కోణము. ఎందుకంటే చాలా ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా వాళ్ళకు ఉంటాయి. అందరి పేరెంట్స్ ఏం వెల్ ఆఫ్ ఉండి వీళ్ళని చెయ్యరు. వాళ్ళకుండే లోన్లు, వాళ్ళకుండే అప్పులు, వాళ్ళకుండే ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ మీద పనిచేస్తూనే ఉంటాయి. అదొకటి. మూడోది ఏంటంటే రిపోర్టింగ్ అనేది వాళ్ళకి చాలా ముఖ్యమైన విషయం. ఆ రిపోర్ట్ చేయడానికి కూడా పద్ధతి ఉంటుంది. ఒక మిస్టేక్ కూడా చేయడానికి అవకాశం లేని ఫీల్డ్ అది. ఎక్కడైతే మీకు అసలు మిస్టేక్ చేయకూడదు అనేటప్పటికీ మనిషి ఇంకా కాన్షియస్ అయిపోయి ఇంకా ప్రెషర్ అయిపోతారు. మీరు మామూలుగానే బ్రహ్మాండంగా సైకిల్ తొక్కుతారు అని అనుకున్నాం, రోడ్డు మీద వదిలేస్తే హ్యాపీగా మీరు సైకిల్ తొక్కేస్తారు. కానీ మిమ్మల్ని నేను కూర్చోపెట్టి సైకిల్ మీ చేతికి ఇచ్చి, నేను చుట్టూ 100 మందిని ఇచ్చి నువ్వు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నావో వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు, నువ్వు వీళ్ళందరికీ జవాబుదారి అన్న తర్వాత మీరు హాయిగా తొక్కే సైకిల్ ని కూడా చాలా కష్టంగా తొక్కాల్సి వస్తుంది. మీరు మీ బ్యాలెన్స్ తప్పిపోతుంది, మాటి కాలు కింద పెడుతూ ఉంటారు, ఎందుకు భయపడతారో తెలీదు, ఇలా అయిపోతూ ఉంటుంది. సో ఎక్కడైతే రూల్స్ ఎక్కువ ఉండి ఇంపోజిషన్స్ ఎక్కువ ఉంటాయో దేర్ ఈస్ నో ఛాన్స్ టు డూ ఎ సింగిల్ మిస్టేక్ అన్న దగ్గర ప్రెషర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇవి మనం జనరల్ గా చెప్పుకుంటున్న స్ట్రెస్ కి కారణం అయ్యే విషయాలు. కానీ ఇండివిజువల్ గా ప్రతి మనిషికి కూడా ఎందుకు స్ట్రెస్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అన్నదానికి వారి వారి కారణాలు, వాళ్ళ జీవిత నేపథ్యం, వాళ్ళ చైల్డ్హుడ్, వాళ్ళ పేరెంట్స్ విషయాలు, వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళ కెపాసిటీస్, చదువుకు సంబంధించి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఆ సబ్జెక్ట్ పరమైన ఇబ్బందులు, వాళ్ళకి ఎట్లాంటి రిసోర్సెస్ ఇస్తున్నారంటే వాళ్ళ చదువు కొనసాగించడానికి వాళ్ళ చుట్టుపక్కల ఎన్ని రకాల రిసోర్సెస్ ఉన్నాయి, ఎన్ని మీట్ అవ్వగలుగుతున్నారు, ఎన్ని మీట్ అవ్వలేదు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అయిపోవడం వల్ల ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. చాలా బాధాకరం. ఎందుకంటే జనాల ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు ఇంత పెయిన్, ఇంత ఇది సఫర్ అవుతూ కూడా వాళ్ళ సర్వీసెస్ ఇస్తున్నారంటే నిజంగానే ఒక్కొక్క డాక్టరు మనకి వైద్య నారాయణ హరి అని నిజంగానే నారాయణ స్వరూపంగా మనం ఇంకా మరింత గౌరవాన్ని వాళ్ళకి అందజేయాల్సి వస్తుంది. ఇంకా ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చాక వాళ్ళకి కూడా టార్గెట్స్ ఉంటున్నాయి. అది ఇంకొక బాధాకరమైన విషయమే. కార్పొరేట్ వచ్చాక వాళ్ళకి టార్గెట్స్, వాళ్ళకి మందుల టార్గెట్స్, ఫీజు టార్గెట్లు, సర్జరీల టార్గెట్లు అంటూ వాళ్ళవి ఉన్నాయి. ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్ ఉన్నాయి. వాళ్ళు చదువుకుని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి లేకుండా ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి స్ట్రెస్కి, విపరీతమైన కారణాలకు కూడా లోన్ అవుతున్నారు. వీటికి ఇది ఇప్పుడు కమిషన్స్ అన్ని, రీడింగ్స్ అన్ని వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్లోగా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏం చేయాలి అనే సొల్యూషన్ బేస్డ్ వస్తాయి. కాబట్టి ఒక రకంగా ఈ స్టడీ చేయడం అనేది ఒక శుభ పరిణామం. అంటే బెటర్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్, దెన్ విల్ కమ్ అప్ విత్ సొల్యూషన్స్. సో దట్స్ ఎ గుడ్ థింగ్. We will start working on solutions. Okay, ma'am. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.